హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఎగ్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ 3 ఎగ్స్ తీసుకున్నానండి. వాటిని బాయిల్ చేసేసుకొని 10 మినిట్స్ పైన పొట్టు వలిచేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి. అలాగే బజ్జీకి కావాల్సిన శనగపిండి అండి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఫ్రెండ్స్, ఇది గరం మసాలా పొడి అండి, ఇది జీలకర్ర పొడి అండి, ధనియాల పొడి ఫ్రెండ్స్, ఇది వంట సోడా, కొంచెం వరిపిండి అండి, కొంచెం పసుపు, కొంచెం కారం అండి. ఇప్పుడు మనం బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి పెట్టేశానండి. అది ఆయిల్ వేడవుతూ ఉంటుంది. మనం ఈ లోపల పిండి కలుపుకుందామండి. శనగపిండి ఆల్రెడీ ఒక బౌల్లో తీసేసుకున్నాను కదా ఫ్రెండ్స్. మనం దీంట్లోకి ఒక 4 స్పూన్లు వరిపిండి వేసుకుందామండి. వరిపిండి వేయడం వల్ల క్రిస్పీనెస్ వచ్చి బాగుంటుందండి బజ్జీ. తర్వాత కొంచెమేనండి కారం వేస్తున్నాను, ఎక్కువ కాదు ఫ్రెండ్స్, కొంచెం కారం వేసాను. అలాగే కొంచెం పసుపు వేసానండి. తర్వాత మనం ఇంకోండి జీలకర్ర పొడి ఒక 1/2 స్పూను, ధనియాల పొడి ఒక 1/2 స్పూను, గరం మసాలా పొడి అండి ఒక 1/2 స్పూను. ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకుందామండి. ఫ్రెండ్స్, తర్వాత దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. అలాగే మనకి వంట సోడా కూడా ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. ఇవన్నీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ థిక్నెస్ వచ్చే వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. మరీ జోరుగా కూడా వద్దండి, మరీ ముద్దగా కూడా వద్దు, మరీ పలచగా కూడా వద్దు. మధ్యలోకి మీకు నేను వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మనం పిండి కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను మీకు ఏ క్వాంటిటీలో పిండి అనేది కలుపుకోవాలో కూడా చూపిస్తానండి. ఫ్రెండ్స్, పిండి కలిపేసుకున్నామండి వాటర్ వేసుకొని. ఫ్రెండ్స్, తర్వాత నేను ఎగ్స్ని హాఫ్ కట్ చేశానండి. మనం గుడ్డుని ఎప్పుడు ఇలాగా బజ్జీలాగా వేయకూడదండి, కట్ చేసుకుని వేసుకోవాలండి. లేకపోతే గుడ్డు ఆయిల్లో వేసినప్పుడు పేలిపోతుందండి. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకని నేను ఇలా కట్ చేశానండి. మీరు కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. చాకుతో కట్ చేస్తే ఇలా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను కదండి, మొత్తం 6 పీసెస్ వచ్చాయండి. ఇప్పుడు పిండి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకోండి ఈ క్వాంటిటీలో రావాలండి. మరి పలుచగా కూడా వచ్చిన బజ్జీ అంత బాగోదండి. చూసారు కదా, సాల్ట్ నేను సరిపోయిందండి నాకు, మీకు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక ఎగ్ని తీసుకొని ఇలాగా ఈ విధంగా దీన్ని బాగా డీప్ చేసేసి, మనం ఆల్రెడీ ఆయిల్ స్టవ్ ఆన్ పెట్టేసాం కాబట్టి ఆన్ చేసి వేడే ఉందండి. ఇది వేడవకుండా వేయకూడదు ఫ్రెండ్స్, అంటుకుపోతాయండి. వేడైపోయిందండి ఆయిల్. ఇప్పుడు ఇది ఆయిల్లోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా అలాగే మిగతావి కూడా వేసేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇది నేను రివర్స్లో వేసానండి, ఇది మామూలుగా వేసానండి.
ఫ్రెండ్స్ మిగతా 2 కూడా వేసానండి. ఇలా తిరిగేసేసుకుందామండి ఒకవైపు కాలయ్యి. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రెగ్యులర్గా పొటాటో బజ్జీలు అలాగే అరటికాయ బజ్జీలు ఎప్పుడు వేసుకుంటూనే ఉంటాం కదండి. ఇలాగా మనం ఎగ్తో చేసుకుంటే చాలా బాగుంటాయండి. నేను చెప్పినట్టుగా కనుక మీరు చేస్తే ఇంకా చాలా బాగా వస్తాయండి. చూడండి ఆయిల్ కూడా ఎక్కడ లాగకుండా చాలా బాగా వస్తున్నాయండి. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఎగ్ బజ్జీ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసాను. దీన్ని టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుందండి. లేకపోతే ఆనియన్ కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.